లాస్ట్ విశాఖ ఉక్కు కోసం మీరు రిజైన్ చేశారు. సరే ఆ రిజైన్ లెటర్ అలా ఉండి చివరికి ఓటు వచ్చేట దాన్ని వీకేశారు. ఇప్పుడు మళ్ళా అంటే మీకు ఇప్పుడు కూటమి కలిసింది, బీజేపీ కలిసింది, జనసేన మీరు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. విశాఖ ఉక్కు విషయంలో అలాగే రైల్వే జోన్ నిన్న మోదీ గారు వచ్చి చెప్తున్నారు భూములు ఇవ్వకుండా మేము ఎట్లా ఇస్తాం రైల్వే జోన్ ఏంటి, వీటి మీద మీ కార్యాచరణ ఏంటి, మీ ప్రణాళిక ఏంటి? యాక్చువల్గా మన అనకాపల్లి మీటింగ్లో మోడీ గారు ముందు స్పీచ్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేశాం. ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక కేటగారికలుగా ఒక అష్యూరెన్స్, అలాగే రైల్వే జోన్స్ ఇవన్నీ ఉంటాయని. కాదు అన్ఫార్చునేట్గా ఆ రోజు ఏమైందంటే మోడీ గారి షెడ్యూల్ ఒక 1/2 అవర్ డిలే అయింది రాజమండ్రి మీటింగ్స్ రావడంతో. ఆ డిలే కావడం వల్ల ఆయన హడావుడిగా స్పీచ్ మొత్తం షార్ట్ కట్ చేశారు. దాదాపు 45 మినిట్స్ మాట్లాడాల్సింది ఆయన కేవలం 23 మినిట్స్లో అయిపోయింది. ఆ ట్రాన్స్లేటర్ కొంత టైం పోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాల్సింది మోడీ గారు ఫస్ట్ టైం పిఎం మాట్లాడారు. మాట్లాడారు అవును, ఎందుకంటే ఆయనకి వన్స్ లైట్ ఫెయిల్ అయితే హెలికాప్టర్ టేక్ ఆఫ్. సో అందుకని హడావుడిగా దాంట్లో వెళ్ళిపోయింది. బట్ ఖచ్చితంగా మేమందరం ఇప్పుడు పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, బీజేపీ కూడా బాధ్యత ఉంది. ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా దాన్ని మనం సేవ్ చేస్తాం, ప్రొటెక్ట్ చేసుకుంటాం. అట్లాగే రైల్వే జోన్ అని చెప్పినట్టుగా వాళ్ళు ఇవ్వాలంటే ముందు ల్యాండ్ ఇవ్వాలి కదా. మరి దాన్ని కూడా మనం స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదు. రేపు ప్రభుత్వం కొత్తది వచ్చిన వెంటనే దానికి కావాల్సిన ల్యాండ్ ఇస్తాం, రైల్వే జోన్ తెస్తాం. అలాగే వైజాగ్ ఈరోజు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా దీన్ని ఏం చేయాలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలోనే దానికి ఐడియా ఉంది. మెట్రో కావాలి, రెండుతో పాటు అన్నిటికంటే ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలి, ఇండస్ట్రియల్ రావాలి. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు, నేను చేసే వాటికే 70,000 అవుతుంటే ఈయన సూపర్ 6 ఇచ్చాడు, ఈ చేయాలంటే 1,70,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి చేశాడు, ఎక్కడి నుంచి తేవాలంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు. దాన్ని ఏమీ కన్ఫ్యూజన్ లేదు. మేము ఆయనలాగా ఆస్తులు అమ్మి ఇలా తాకట్టు పెట్టి సంపద చేయకుండా వెల్ఫేర్ చేయలేను. సంపద సృష్టించి ఒకటే చెప్తాను ఎగ్జాంపుల్ మీకు. అనంతపూర్ లాంటి ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లో కియా మోటార్స్ వచ్చింది. సేమ్ కియా మోటార్స్ కి మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాలు మనతో పాటు పోటీ పడ్డాయి. మాకు మీకేం ఫెసిలిటీస్ కావాలని చెప్పి. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్, తన పర్షియన్స్ అధికారులను పంపించి దాదాపు ఒక 6,700 మెయిల్స్ వాళ్ళతో కరస్పాండెన్స్ చేశారు ఆ టైంలో. 6,700 మెయిల్స్ కమ్యూనికేషన్ వాళ్ళు ఒకటి ఇస్తే అండర్ సప్లై, ఇక్కడ పవర్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఇక్కడ ఎన్ఓసీలు ఏంటి, ఇక్కడ ఏంటి, అట్లా ఏది అంత ప్రాంప్ట్ గా తీసుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళు తీసుకొచ్చి పెడితే దానివల్ల దాదాపు 10,000 మందికి అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. దాదాపు 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అంటే 1,00,000 మంది ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి 25,000 జీతం యావరేజ్ చేసుకుంటే కూడా వాళ్ళ ఎంత జీడిపిలు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళు ట్యాక్స్ రూపీలో స్టేట్ కి ఎంత కడతారు అంటే ఇటువంటి ఒక 10 ఇండస్ట్రీలు వస్తే నువ్వు నీ స్టేట్ రెవెన్యూ పెంచుకుంటే వెల్ఫేర్ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు పోతున్నాయి అంటారు. ఇప్పుడు యాటిట్యూడ్ నీకు ఎందుకు ఒకటే గుర్తు, మీకు అమర్రాజు బ్యాటరీస్ లాంటి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లేదు కదా. ఉన్నది వెళ్ళిపోయింది. ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. నేను యాజ్ ఎ మినిస్టర్ గా గల్లారెడ్డి కుమార్ గారు ఉండగా అక్కడ మేము ఇద్దరం కాంగ్రెస్ గవర్నమెంట్ లో క్యాబినెట్ కలిసి ఒకసారి వాళ్ళ ఫ్యాక్టరీ తీసుకెళ్లి మొత్తం అక్కడ ఏదో ఒక ఇనాగ్రేషన్ కూడా చేయించారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదో చేయించి చూసాను. అసలు ఒక నిజంగా మల్టీనేషనల్ కంపెనీ కంటే బాగా మెయింటైన్ చేస్తాం అటువంటి కంపెనీ. లోపల గ్రీనరీ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, రోడ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, స్కూల్స్ గీల్స్ కట్టించి పిల్లలకి ఎంత బ్రహ్మాండం చేస్తారు. వాళ్ళు ఎక్స్పాన్షన్ మేము పెట్టుకుంటామంటే అనుమతి లేకపోతే వాళ్ళు పొల్యూషన్ అని చెప్పి ఇండస్ట్రియల్ మూసేయాలని చెప్పి నోటీసులు ఇస్తే వాళ్ళు స్టార్ట్ పెట్టేసుకున్నారు. వైజాగ్ లో మీకు ఒకటే లూలు గ్రూప్ వాళ్ళు మేము ఇక్కడ వాళ్ళకి 12 ఎకరాల ల్యాండ్ ఇచ్చి మంచి సౌత్ ఇండియాలో బెస్ట్ కన్వెన్షన్ సెంటర్, అలాగే మాల్, మల్టీప్లెక్స్, 5 స్టార్ హోటల్స్ అన్ని కలిపి మొత్తం దానికి ల్యాండ్ కూడా ప్రాబ్లం అయితే ఆ సిఎంఆర్ రావుడ్ గారి ల్యాండ్ ని దాన్ని కలిపిపించి ఆయనకి వేరేగా ల్యాండ్ అలాట్ చేసి అంతా చేసి దాన్ని అబౌట్ స్టార్ట్ టైంలో గవర్నమెంట్ మారితే ముఖ్యమంత్రి గారి పిలిచి మాట్లాడినాక ఆయన వాళ్ళు చెప్పేది బయట ఏదో షేర్ రెడ్డి గారని లేకపోతే ఏంటో దేవుడికి తెలియాలి. బట్ అల్టిమేట్ గా వాళ్ళు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండగా మేము ఇక్కడ రాము అని చెప్పంటే వెంటనే కేటీఆర్ క్యాచ్ చేశారు. తీసుకెళ్లి తెలంగాణలో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేశారు, సెట్ చేసేసుకున్నారు. ఇట్లాగా నీకు కొత్తగా నువ్వు తేపల్లా ఉన్న పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఉన్నాయి పంపించేశారు, ఉన్నంతా వెళ్ళిపోయింది అంటారు. విశాఖలో అంటే మీరు ఇందాక అన్నారు కడప ప్రాంతమో లేకపోతే ఇంకోటం
అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా ల్యాండ్స్లో వాళ్ళందరూ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని, బెదిరించారని, భయభ్రాంతులకు గురి చేశారని అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. వాటి విషయంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది రేపు అధికారంలోకి వస్తే? ఇప్పుడు ఇక్కడ వైజాగ్ అనేది ఈరోజు స్టేట్లోనే కాదు, ఇండియాలోనే ఒక ఐడెంటిటీ ఉన్న ప్రాంతం. దీనికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుంది. ఎవరైనా రిటైర్డ్ పీపుల్ కానీ, లేకపోతే ఏదైనా నార్త్ ఇండియన్స్ కానీ వాళ్ళు కానీ వచ్చి ఎక్కడన్నా సెటిల్ కావాలనుకుంటే ఫస్ట్ దే విల్ ఆప్ట్ వైజాగ్. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా, చాలా డొసైల్ పీపుల్, మంచి బీచ్ ఉంది, మంచి నేచరు, కొండలు, ఒక అరకు, ఈ రూరల్ ఏరియా మొత్తం అంతా ఉండి దీనికి ఒక ఐడెంటిటీ ఉంది. అటువంటి వైజాగ్ అనేది పీస్ఫుల్గా ఉండే వైజాగ్లో మీకు చిన్న ఉదాహరణ, అది ఎగ్జాగరేషన్ కాదు. మేమందరం విజయమ్మ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు, యాక్చువల్గా నేను భీములు ఎమ్మెల్యేగా పోటీ చేసాం కదా, అప్పుడు హరిబాబు ఎంపీ బీజేపీ నుంచి. అవును, ఆ టైంలో ఒరిజినల్గా అందరూ విజయమ్మ డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి వైఫ్ చనిపోయి ఉన్న ఫస్ట్ ఎలక్షన్. అవును, అరే సాక్షాత్తు విజయం నిలబడుతుంది కదా, ఏమవుద్ది ఈ ప్రభావం ఎమ్మెల్యే కూడా ఓడిపోతామా ఏంటని ఒక టైంలో ఫస్ట్ భయపడ్డాం. ఓకే, కానీ ఆమె వచ్చిన తర్వాత, ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఒక 1 వీక్ 10 days లో సీన్ మారిపోయింది. ఎప్పుడైతే అడ్డ పంచలు స్లీపర్స్ తో వాల్టర్ క్లబ్ లోకి వచ్చి, వాల్టర్ క్లబ్ అది ఫస్ట్ దానికి అక్కడ లోపలికి వెళ్ళాలంటే ఒక డ్రెస్ కోడ్, సిస్టమ్, ఇవన్నీ. ఇప్పుడు మేము నెలమించి వైజాగ్ లో ఉన్నాం 25 ఏళ్ళు పాలిటిక్స్. మేము ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా అక్కడ మైక్ అలౌ చేయరు, కెమెరా అలౌ చేయరు. వాళ్ళ ఫోటోగ్రాఫర్ ఉండి తీసి ఆ ఫోటోలు ఇస్తారు తప్ప ఇవేమి చేయలేదు. సిస్టమ్ అది అంతే, వాళ్ళ రూల్స్ ఫస్ట్ ఉంటేనే కదా డిసిప్లిన్. దాంట్లోకి వచ్చి వాళ్ళు అడ్డ పంచలతో వచ్చి లోపలికి వచ్చి గొడవ కూడా చేస్తుంటే వాళ్ళు మేనేజర్ వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తారు. క్లబ్ రూల్స్ అంటే ఏంట్రా మీరు మాకు రూల్స్ చెప్తారా అని కొట్టేశారా? రేపు మేము వచ్చినాక రూల్స్ మేము పెడతాం, ఏం చేయాలో, ఎవరు పోకూడదు. అయిపోయింది, చట్టం మీరు రాస్తా ఉన్నారు, మా బుక్ మాకు అయిపోయినా ఇంకొక 1 week కి వైజాగ్ లో హోర్డింగ్స్ పెట్టేశారు. ఓకే, అది ఎంత పబ్లిక్ లో రియాక్షన్ అంటే ఒక హాఫ్ హోర్డింగ్ లో ఇప్పుడున్న వైజాగ్. ఓకే, రేపు మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే, విజయం ఎంపీకి గెలిస్తే వైజాగ్ అలాగ ఉంటుంది. ఇక్కడ మంచి గ్రీనరీ, సీ, మంచి కొండలు, మంచి బ్యూటిఫుల్ ఒక హాఫ్ మంచి రాబందులు, గేబందులు, మంచి తెగిపోయిన చేతులు, కాళ్ళు, అంటే ఫ్రాక్షన్ మొత్తం పెట్టి మొత్తం ఒక 10,000 హోర్డింగ్ సిటీ మొత్తం వస్తాయి. అసలు వైజాగ్ సెన్సేషన్ అయిపోయింది. ఓకే, అటువంటిది చివరికి ఏమైంది, మేము మామూలుగా 20,000 మెజార్టీ వస్తుంది అనుకున్న వాళ్ళం కాస్త ఈ ఎఫెక్ట్ కి మాకు 37,500 మెజార్టీ గెలిచారు. అంటే విజయం ప్లస్ కావాల్సింది పోయి మైనస్ అయిపోయింది. హరిబాబు గారు 1,00,000 మెజార్టీ గెలిచారు. ప్రజలు ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయరు, అంత ఆలోచనాత్మకంగా ఉంటారు.